రక్షణ తర్వాత మానవునికి దేవుడు అనుగ్రహించినది మంచి భార్య కంటే మరొక్కటి వేరే లేదు. పురుషుడు నిరాశ నిస్పృహలో ఓదార్చువారు భార్య కంటే మరొకరు లేరు. అలసి సొలసిపోయినప్పుడు వారి భార్య కంటే పురుషుడు మరొకరు ఎక్కువగా నమ్మేవారు ఉండబోరు. సహోదరులారా, పరిశుద్ధత యథార్థత గల భార్య కలిగి ఉండటం మీకెంతో ధన్యకరమైన విషయము. నిరాశ నిస్పృహలో నీ యొద్ద కూర్చొని నీతో సంభాషించు మంచి భార్య నీవు కలిగి ఉండటం ఎంతో అదృష్టకరమైన విషయం. అంతకంటే మరి ఏ ఇతరత్ర అండదండలు నీకు అవసరం లేదు. అవును కదా? ఆమె నీ మణిహారము, ఆమె నీ మహారాణి. అయితే గుర్తుంచుకో, స్త్రీ పురుషుని కోసమే సృజింపబడినని, పురుషుడు స్త్రీ కోసము కాదు. సృష్టి అంతమున దేవుడు చేసిన సృష్టము పురుషుడు. స్త్రీ పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి అయి ఉన్నది. పురుషుని కొరికే ఆమె నిర్మాణము చేయబడింది, పురుషుడు స్త్రీ కొరిగా కాదు. స్త్రీ యొక్క సౌందర్యానికి ముగ్ధుడై దానిని వారు తలకిందులు చేశారు. ఆరంభంలో అడుగుపెట్టినది అదే, సృష్టి ఆదిలో సంభవించిన స్థితి అదే. దేవుని కుమారుని ఆదాము తప్పు చేసిన దానికి శోధింపబడలేదు. కానీ మానవ వ్యక్తిత్వంలో ఉన్న సర్పము దగ్గరికి సాతాను వచ్చాడు. వాక్యం వెనకాలకు హవ వెళ్ళిపోయింది కనుక అక్కడే అది ఆరంభమైనది. ప్రతి హృదయ భారమునకు, ప్రతి సమాధి తోట ఆరంభమునకు, అన్ని వేళ చేసిన పాపమునకు ఆరంభం అక్కడే ప్రారంభమాయను. మరలా ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. ఏంటది? మొట్టమొదట మానవుని పతనానికి స్త్రీయే కారణము, కాలం అంతమొగుడుకు కూడా స్త్రీయే కారణము. ఆమె ఆరంభించినది, ఆమెయే అంతము చేస్తున్నది. కనుక